హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హన్షునిష్క స్టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఎప్పట్లా మనం చేసుకున్న సేమియా పాయసం కాకుండా రవ్వతో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది ప్రసాదంలో కూడా రెడీ చేసుకోవచ్చు, 5 మినిట్స్లో అయిపోతుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్, కిస్మిస్లు అన్నీ దూరగా వేయించుకోవాలి. అవి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని రవ్వ వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి అరోమా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండి వేయించుకోవాలి. అది తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ వేరే కడాయిలో 1 కప్కి 3 కప్స్ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. అది బాయిల్ చేసుకొని ఇలా మరుగుతూ ఉన్నప్పుడు అందులో రవ్వ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా ఎప్పటికీ కలుపుతూ ఉండాలి. అక్కడే స్టవ్ కాడే ఉండాలి అన్నమాట. స్టవ్ కాడే ఉండి ఊరికే కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టి ముద్దగా అవుతుంది. రవ్వ ఉండలు కట్టకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఎప్పటికీ కలుపుతూ ఉండాలి. అది థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అక్కడ గ్యాస్ దగ్గర నిలబడి కలుపుతూ ఉండాలి. 1 కప్కి 1.5 కప్పు చక్కెర పోయాలి. రవ్వలో 1.5 చక్కెర పోసి, నేను కొంచెం స్వీట్ తక్కువ తింటాను కాబట్టి కొంచెం తక్కువ పోసాను. అది మళ్ళీ కలుపుతూ ఉండాలి. స్టవ్ సిమ్లో మాత్రం పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోయే అవకాశం ఉంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఎప్పటికీ కలుపుతూ ఉండాలి. రవ్వ మళ్ళీ ఇలా జారుగా వచ్చిన తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, నేను కలర్ కోసం వేసాను. కలర్ ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలి. మొత్తం కలిపిన తర్వాత రవ్వ అడగంటకుండా కలుపుతూ ఉండాలి. అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేయాలి, లేకపోతే అడగంటుకుంటుంది. స్టవ్ సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి. హైలో ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు. స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఎప్పటికీ కలుపుతూ ఉండాలి. కొంచెం సేపు కలపకపోయినా అది అడుగంటుకుంటుంది. రవ్వ ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా థిక్గా వచ్చింది చూడండి. ఇలా థిక్గా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. అలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. అంతే, రవ్వ కేసరి తయారీ అయిపోయిందన్నమాట. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్.